ఎలా ఉంది మేడం కన్నప్ప? యాక్చువల్లీ ఇది చాలా గుడ్ మూవీ, మంచి సబ్జెక్ట్. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. కాకపోతే ఇలాంటి మూవీస్ ఎవరు థియేటర్ లో చూడరు, అది ప్రాబ్లమ్. ఏంటి పెద్ద పెద్ద ఫైట్లు ఉండి రొమాంటిక్ సీన్స్ ఉంటేనే చూస్తున్నారు. నిజంగా చెప్తున్నాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? పక్కా అయిపోయాడు, ఇంకా పక్కా 500 కోట్ల సినిమా అన్న ఇది. ఒకప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు, యూట్యూబ్ స్టార్. కన్నప్ప చూశాను, చాలా చాలా బాగుంది. ఫైనల్ గా మీరు ఎస్పెషల్లీ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నాయకుడు క్లైమాక్స్ లో ఎంత గొప్ప పర్ఫార్మెన్స్ చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. ఊహించలేదు కదూ, నేను మళ్ళీ వస్తానని ఊహించలేదు కదూ, మీ ముందుకి ఇలా వస్తానని ఊహించలేదు కదూ. నేను అనుకున్న దానికంటే 1000 రెట్లు బాగుంది. అలా అయితే హ్యాపీనే. మంచి విషయానికి ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉన్నా థియేటర్ లో ప్రతి 10 నిమిషాలకి టీలు కాఫీలు అరేంజ్ చేయాలి. చాలా బాగున్నాయి. మోహన్ లాల్ గారు అయితే శివుడు క్యారెక్టర్ లో చాలా బాగా చేశారు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మోహన్ లాల్ గారు అయితే శివుడు క్యారెక్టర్ లో చాలా బాగా చేశారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ప్రభాస్ నచ్చింది నాకు, అంటే నా మంచి మనోజిగా క్యారెక్టర్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ప్రభాస్ నచ్చింది నాకు, అంటే నా మంచి మనోజిగా క్యారెక్టర్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ప్రభాస్ ఎంట్రీ అయితే వేరే లెవెల్. మోహన్ బాబు ముసలాయన మంచిగా చేయలే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. బోరింగ్ కొట్టలే అంకుల్, జెర్సేపు వీడియో చూసినా గేమ్ ఆడినా టైం పాస్ బాగానే అయింది అంకుల్. ఓకే మెంటలాడు పిచ్చాడు, ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్.